షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైనది జనసేన తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఎబిలిటీ ఉంది. చాలామంది ఎంతమందిని చూశారంటే యువతలో, ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఎంత కెపాసిటీ ఉండి పెట్టుబడి లేక అలాంటి ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 మందిని ఎంపిక చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే పరిశ్రమ కానీ చిన్నపాటి వ్యాపారం కానీ ఏది పెట్టుకున్నా వన్ టైం డబ్బు 10 lakhs 10 లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గంలో ఊహించుకుని 500 మంది దోచేసే వాళ్ళ దగ్గర దోపిడీని ఆపి ఆ డబ్బు తిరిగి యువత ఆడపడుచుల దగ్గరికి, ఆడపిల్లల దగ్గరికి, సగటు యువత దగ్గర తీసుకొచ్చి మీకు పెట్టుబడి పెట్టేలాగా బాధ్యత జనసేన తీసుకుంటాం. ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్తాం. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తా ఉన్నాం. ఇంగ్లాండ్ లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి నువ్వు బటన్ నొక్కి 10,000 5,000 కాదు, ఏ జబ్బు వచ్చినా, కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే. ఇన్సూరెన్స్ కంపెనీని పే చేద్దాం. మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను. ఎంతమంది ఉంటే అంతమందికి 5 లక్షలు చొప్పున 25 లక్షలు, నలుగురుంటే నలుగురు, 5 మంది 5 కలిపి 25 లక్షల బీమా పథకం. ఎవరికి ఏ జబ్బులు వస్తాయో ఎలా చేస్తాం. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేస్తే అది 10 లక్షలు అవుద్దా, 1,00,000 అవుద్దా, 5 లక్షలు అవుద్దా, 25 లక్షలు అవుద్దా అనేది లెట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డిసైడ్. ఆ ప్రీమియం ప్రభుత్వం కట్టేలాగా నేను ఆలోచిస్తున్నాం. ఆ దిశగా మేము అడుగులేస్తాం. చేనేత కార్మికుడు పస్తులు ఉండడం, ఆ మాట మీకు ఇస్తున్నాం. జిఎస్టీలో ఏ మాత్రమైన వెసులుబాటు ఉంటుందని చెప్పి దానికోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ జిఎస్టీలో కేంద్ర స్థాయిలో వెసులుబాటు లేకపోతే జనసేన ప్రభుత్వం అధికారంలో కనుక మీరు తీసుకురాగలిగితే దాంట్లో నేను ఆ జిఎస్టీ కొంత పర్సంటేజ్ స్టేట్ గవర్నమెంట్ చేత కట్టించే ఏర్పాటు కూడా మేము చేస్తాం. చేనేత చావులు ఉండకూడదు, అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలితో ఎవరు అలమటించకూడదు. వారి కోసం అన్న క్యాంటీన్లు గాని, వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లని ప్రారంభిస్తాం. పేద ప్రజల కడుపు నింపడం లక్ష్యం ఒకటైనా అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పక్కనే రన్ చేస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య 2014-2019లో 4,923 మంది విద్యార్థులు వెళ్ళగలిగితే, అదే పథకానికి జగన్ విదేశీ విద్యా పథకం పెట్టి 116 మంది మాత్రమే వెళ్ళగలిగారు. ఎక్కడ 4,923, ఎక్కడ 116? ఎందుకు మీరు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా జగన్ మోహన్ రెడ్డి? మీరు జై భీమ్ చెప్తారా, జై జగన్ చెప్తారా? మీరు చెప్పండి. జై భీమ్ కదా. మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు, అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు. రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ భావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకాన్ని. మత్స్యకారులకి సంబంధించి, ఇన్లాండ్ ఫిషరీస్ సంబంధించి GO 217 అనేది ఒక పెద్ద సమస్య అయింది. ఈ రోజున కనుక జనసేన కనీసం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ GO 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు, చింపేసేవాళ్ళు ఇలా. ముఖ్యంగా మత్స్యకారులకి GO 217 రద్దు, అలాగే వారి కోసం 20,000 సెలవు దినాల్లో విరామ వేతనంగా వారికి ఇస్తాం. చాలా మంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యి 15,000 దాకా ఫీజులు కట్టి ఇక్కడ ఉండి చదువుకోవడానికి మళ్ళీ 7 నుంచి 8,000 మళ్ళీ దానికి అదనంగా ఖర్చు అయ్యి ఈ రోజున డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి రాక ఈ రోజున యువత ఉద్యోగాలు లేవు. నేనే కనుక అసెంబ్లీలో కనుక ఉండుంటే ఈ రోజు మెగా డిఎస్సి మీరు ఇలా పట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా చెప్తున్న, మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ నేల అన్నం తిన్నాం, ప్రభుత్వ జీతాలతోనే బతికాం. మీ రుణం తీర్చుకుంటా, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తాం. నేను ఒకటే మాట ఇస్తున్నాను, చంద్రబాబు గారు కూడా ఇదే చెప్పారు, నేను ఇదే చెప్తున్నా. మేము రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. మొట్టమొదటి చేయబోయేది అదే. నేను ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి. దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి. అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం. మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం. మన సభలో కూడా చెప్పాను,
ఈ రోజున చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా కష్టమైందని తెలుసు. నేను కోరుకుంటున్న అసెంబ్లీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా అడిగేది ఉద్యోగుల కోసం నిలబడడానికి సంవత్సరం లోపు దానికి ఒక పరిష్కార మార్గాన్ని మనందరం కనుగొనాలి సార్. దానికి మీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కావాలి. అల్పాదాయ వర్గాల వారి ఇళ్ల నిర్మాణానికి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ ఇసుక ఉచితంగా ఇస్తాం. ఉచితంగా ఎందుకు ఇవ్వగలమంటే దోపిడీని ఆపుతాం. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ ఇసుకని ఉచితంగా ఇవ్వబడుతుంది. దానికి మేము ఖచ్చితంగా నిలబడి ఉన్నాం. ఏ మూలకెళ్ళినా ఫైన్లు వేస్తున్నారని చెప్పి దారి పొడుగుతా పోయినసారి పంచగ్రామాల వైపు తిరుగుతూ ఉంటే డ్రైవర్లు ఆపి మరీ ఇచ్చారు రవాణా రంగానికి చెందిన కార్మికులు. అది నేను దృష్టిలో పెట్టుకున్నాం. మనం ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేశాం. చేస్తే దానికి ఒకటే తీసుకున్నాం, GO21 రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ ని తగ్గిస్తాం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్.